హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ముంజులూరు వాటర్ ఫాల్కి వెళ్ళబోతున్నాం. ఆ జర్నీ ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కమాన్. ముందుగా మనం కన్నాపురం అనే గ్రామానికి మనం చేరుకోవాలి. ఇది జంగారెడ్డిగూడెనికి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది మనం ఈ కన్నాపురం అనే గ్రామం నుంచే ముంజులూరు వాటర్ ఫాల్కి వెళ్ళాలి. ఇదే మా బ్యాచ్. ఈ దేవాలయం సూదికొండ మావులమ్మ అమ్మవారి దేవాలయం. ఇది మార్గం మధ్యలో మనకు కలుస్తుంది. ఇది ఈ ప్రాంతానికి ఇది ప్రసిద్ధి. ఎక్కువ మొక్కులు గట్టా ఇస్తుంటారు అందరు ఇక్కడ. ఈ మార్గానికి వస్తే మీరు ఒకసారి ఈ పంపుకి ఒక స్పెషాలిటీ ఉంది. ఇది హాట్ సమ్మర్లో కూడా ఈ బోర్ వాటర్ చాలా కూల్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా హాట్ సమ్మర్లో కానీ ఏరియాకి వస్తే చూడండి. ఇది దూరంగా కనిపిస్తున్న ఎత్తైన కొండే సూదికొండ అంటారు. ఇక్కడ అమ్మవారు వెలవటం వలన సూదికొండ మావులమ్మ అనే పిలుస్తున్నారు. మనకి చివరిగా ఒక గ్రామం కలుస్తుంది. అదే పిఆర్ గూడెం అనే గ్రామం. ఇది పైన నివసించే ప్రజలందరికీ ఇది ఒక స్పెషల్. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించిన ఒక హాస్పిటల్ ఉంది, ఒక స్కూల్ కూడా ఉంది, హై స్కూల్. ఇదే హై స్కూల్. కన్నాపురం నుంచి ఒక 7 కిలోమీటర్స్ మనం జర్నీ చేసిన తర్వాత పిఆర్ గూడెం వస్తుంది. దాని తర్వాత మనం ఈ డీప్ ఫారెస్ట్లోకి మనం ఎంటర్ అవుతాం. రోడ్డు కూడా సరిగ్గా ఉండదు. మీరు ఎప్పుడైనా బైక్లో వస్తే చాలా స్కిడ్ అయిపోయే ప్రమాదం ఉంది. కొంచెం జాగ్రత్తగా రండి. ఫస్ట్ మనకు ఒక చిన్న వాగు కలిసింది. ఇటు నుంచి ఒక ఊరు ఉంది. మనం స్ట్రైట్గా ఆటో వచ్చే వైపు నుంచి మనం వెళ్ళిపోవాలి. మా వాళ్ళు ఇటు తిరిగారు, కాకపోతే మనం ఆటో వచ్చే వైపు నుంచి వెళ్ళాలి. ఇటు రండి, మీకు ఒక చిన్న వాగు చూపిస్తాను. ఎంత బాగుందో. వాటరు, బండరాళ్ళు చాలా బాగున్నాయి. ఒకసారి చూడండి. మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయింది ముంజులూరు వాటర్ ఫాల్కి. ఒక చిన్న గ్రామం కలిసింది మనకి ఇక్కడ. దీని పేరు కన్నార్పాడట. ఇక్కడ ఎవరో ఆవుల్ని కొండకు తోలుకు వెళ్తున్నారు. చూడండి ఆవులు ఎలా ఉన్నాయో. అలా ముందుకు రాగానే మాకు పెద్ద అడవిలోకి వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ అందమైన లొకేషన్ ఒకటి ఉంది. ఇది చాలామంది ఇక్కడికి పిక్నిక్కి కార్తీక మాసంలో వస్తూ ఉంటారు. చిన్న రాళ్ళు ఉన్నాయి, సపటా ఉంది. ఇక్కడ పిక్నిక్కి చాలా దూరం నుంచి ఇక్కడికి పిక్నిక్ వస్తూ ఉంటారు. అలా ముందుకు వచ్చిన తర్వాత మావాడు ఒక బండరాయి దగ్గర ఆపాడు. ఈ రాయే ఇది. ఈ ఏరియాలో సిగ్నల్ లేనప్పుడు బిఎస్ఎన్ సిగ్నల్ ఈ రాయిపైకి ఎక్కి సిగ్నల్ చూసేవారట. కొంచెం ముందుకు రాగానే బాగా డౌన్గా ఉంది రోడ్. ఇక్కడ స్కిడ్ అయ్యేంత డౌన్గా ఉంది. కానీ జాగ్రత్తగా మేము ఇలా డౌన్ అయ్యాం. అంతలోనే ముంజులూరు గ్రామం వచ్చేసింది. ఈ ముంజులూరు గ్రామం వాళ్ళే ఈ వాటర్ ఫాల్ని నిర్వహిస్తున్నారు. ఒక 5 years 10 years బ్యాక్ అయితే ఇక్కడ ఏమీ ఉండేది కాదు. ఇప్పుడు ఈ గ్రామంలో చిన్న చిన్న బడ్డీ కుట్లు లాంటివి ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు. లోపల వాటర్ ఫాల్కి
జనాలు వస్తుంటే షాపులు పెట్టుకున్నారు. ఏదైనా వాటర్ కానీ ఏదైనా కావాలంటే ఇక్కడ నుంచి మనం తీసుకెళ్ళాలి. కొంచెం ముందుకు రాగానే ఇక్కడ డైరెక్షన్ మనకిచ్చారు. చూడండి వాటర్ ఫాల్కి దారిని. ఇక్కడ వీళ్ళు టోల్ గేట్ పెట్టారు. వాటర్ ఫాల్ చూడాలంటే ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. బైక్ అయితే 20 తీసుకుంటున్నారు ఈచ్ వన్ బైక్కి. చాలా తక్కువే, పర్వాలేదు, వాళ్ళకి ఇవ్వచ్చు. మా వాడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు వాట్ ఈజ్ వాట్ అని. ఆల్రెడీ ఒక వెహికల్ వచ్చింది అక్కడ. చూద్దాం ఏమవుద్దాం, ముందుకు వెళ్దాం పదండి. ఇక్కడ నుంచి అసలైన ముంజులూరు వాటర్ ఫాల్కి ఇది దారి. ఇది చాలా క్రిటికల్గా ఉంటుంది రోడ్డు. కొంచెం చూసి జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఒకప్పుడైతే ఈ మార్గం కూడా ఉండేది కాదు. బైక్లన్నీ మనం ఎక్కడైతే టికెట్ తీసుకున్నామో అక్కడ బైకులు పెట్టి ఇంచుమించు ఒక 4 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసేవాళ్ళు. వీళ్ళు పాపం టోల్ గేట్ పెట్టడంతో దీన్ని కొంచెం దారిలాగా మార్చారు. మీరు వాటర్ ఫాల్కి వెళ్ళే కొద్దీ ఒక పెద్ద అడవిలోకి ఎంటర్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఎత్తైన చెట్లు ఉంటాయి. మీరు చూస్తూ ఉంటే ఈ ప్రపంచానికి దూరంగా ఎక్కడికో వచ్చేసినట్టు ఫీల్ అవుతారు మీరు. ఒక్కసారి ఈ అటవీ ప్రాంతానికి వచ్చి వాటర్ ఫాల్ని సందర్శించారంటే మీరు మళ్ళీ మళ్ళీ రావాలనే కోరిక కలిగే అంత అందంగా ఉంది అడవి. ఈ ప్రాంతానికి రావాలంటే వర్షం పడ్డప్పుడు మాత్రం రావద్దు. రోడ్డు అస్సలు బాగోలేదు. ఇక్కడ బురద మట్టితో ఉంది. బైకులు మొత్తం జారిపోతాయి. ఎత్తైన కొండ మీద మనం వెళ్తున్నాం. ఇటువైపు చూడండి, లెఫ్ట్ వైపు చూస్తే పడితే కింద చాలా ఇంచుమించు 100 మీటర్లు 200 మీటర్ల కిందకి కనపడుతుంది వాగు. దాంట్లోకి వెళ్ళిపోతాం. మీరు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్త రండి. టైం 12 కావస్తుంది, కానీ కిరణాలు మాత్రం భూమిని తాకట్లేదు. ఇక్కడ ఎత్తైన చెట్ల వలన కిరణాలు భూమిని కూడా తాకలేనంత ఎత్తుగా ఉన్నాయి చెట్లు ఇవి. వాతావరణం బాగుంటే బస్ ఇక్కడ దాకా వచ్చేస్తుంది. వర్షం కానీ పడితే, ఇందాక మనం చూసాం లోయ చూసారా, జారితే దాంట్లోకి వెళ్ళిపోతాయి వెహికల్స్. మీరు ఎప్పుడైనా వస్తే వాతావరణం బాగుంటే మీరు వెహికల్స్, పెద్ద వెహికల్స్ వేసుకొని రావచ్చు. కాంక్రీట్ జంగిల్కి దూరంగా వచ్చి ఈ ప్రకృతి జంగిల్కి మీరు రావాలి. వస్తే మీ ఇక్కడ ఎంత అందమైన అనుభూతి మీకు కలుగుతుందో ఒక్కసారి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, వాగు ఉంది. వాగు పక్కన పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. చెట్లకి కిరణాలు తగులుకుంటూ ఆ వెలుగు చూస్తుంటే ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి దృశ్యాన్ని చూశారంటే ఇక మర్చిపోలేరు. ఒకసారి ఈ ప్రాంతాన్ని విజిట్ చేయండి. లోకల్ పీపుల్స్ వెదురు బొంగులు తీసుకెళ్తున్నారు. వారి జీవనోపాధి అదే. అది అమ్ముకునే వాళ్ళ జీవనాన్ని గడుపుతూ ఉంటారు వాళ్ళు.
ఎంత దట్టమైన అడవి మీరు ఎప్పుడు చూసుంటారు. ఈ అడవి చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఈ అడవి మార్గంలో జర్నీ చేస్తే మీ జీవితాంతం ఎంతో అందమైన ప్రదేశానికి వచ్చాము అని మీ మనసులో ఉండిపోతుంది. ఇది ఒక్కసారి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనే విధంగా ఈ అడవి ఉంది. మీరు సిటీలో ఉన్న కల్చర్కి ఇక్కడ అడవిలో ఉండే కల్చర్కి చాలా తేడా ఉంది. సిటీస్లో ఏమవుతుంది, మొత్తం కాంక్రీట్ జంగిల్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన చెట్లు, మనుషులు, ఈ వాతావరణం చూస్తే మీరు ఎప్పుడు సిటీలో బతకాలని కోరుకోరు మీరు. మనం ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాం. ఈ వాగులు చాలా డేంజర్వి. మీరు లోపల ఉన్న సమయంలో కానీ పెద్ద వర్షం కానీ పడిందంటే మీ వెహికల్స్ మీరు అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది. వాతావరణాన్ని గమనిస్తూ ఈ ప్రాంతంలో మీరు ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు అక్కడ లోపల ఉండిపోయారంటే వర్షం వచ్చినప్పుడు ఇవే వాగులు ఉధృతి మీరు చూడలేరు. మీరు వాళ్ళు నడుచుకుంటూ ట్రెక్కింగ్ చేసుకుంటూ వస్తున్నారు. వీళ్ళు ఇంచుమించు 4 కిలోమీటర్స్ నడవాలి. మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. ఆల్రెడీ మనకంటే ముందు కొంతమంది వచ్చేసి ఉన్నారు ఇక్కడ. మనం వాటర్ ఫాల్కి పైన ఉన్నాం. కింద నుంచి అలా దిక్కుంటూ వెళ్ళి మనం వాటర్ ఫాల్ చూడాలి. మనం ఆ స్టెప్స్ వైజ్గా ఉంది, జారిపోతుంది, జాగ్రత్తగా దిగాలి. అవి రాళ్ళు రప్పులు గట్ట ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్. ఇది కిందకి ఇలా వాల్ జారుతున్నాయి. వాటర్ ఫాల్ ఇంకా పైకి ఉంది. ఇది వాటర్ ఫాల్ నుంచి పైన నుంచి పడిన వాటర్ ఈ విధంగా కిందకు వస్తున్నాయి. ఇవి వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటరు ఇలా కిందకు వస్తూ ఉంటే చాలా అందంగా కనబడుతుంది. చిన్న చిన్న రాళ్ళ మీద నుంచి వస్తూ చక్కగా అందంగా కనబడుతుంది. మా వాళ్ళు అక్కడ సామాన్ మొత్తం అక్కడ పెట్టి క్యాంప్ ఫైర్ వేసినట్టున్నారు. చూడండి, మా వాళ్ళు తల ఒక పని చేస్తూ తెచ్చుకున్న దాన్ని వంట చేద్దామని తయారవుతున్నారు. వాళ్ళు ఒకటి పుల్లలు నరుకుతున్నారు. చిన్న పొయ్యిలా తయారు చేశాడు మావాడు తమ్ముడు. అక్కడ దానికి నిప్పు కూడా అంటేస్తున్నాడు. అది ఎక్కిచ్చేశారు. తెచ్చుకున్న మీట్ని వండుతున్నారు వీళ్ళు. ఇక్కడ వచ్చి మనం ఆకలితో ఉండకూడదు కదా, ఏదో ఒకటి ఇక్కడ తెచ్చి వండుకొని వెళ్ళి తినాలి. ఇక్కడ ఏమి దొరకదు మనకి. మనం ఏది తెచ్చుకుంటే అదే వండుకోవటం, తిని వాటర్ ఫాల్ చూడటం, వెళ్ళిపోవటమే. ఇక లోకల్ ఏం దొరకదు. ఇంకా ఇదిగో మావాడు ఫోటోగ్రాఫర్ నాగూర్. మా వాళ్ళు తెచ్చిన మాంసాన్ని మంచి రెసిపీ చేస్తున్నారు. చూసారా గరిటె ఎలా ఉందో?
ఆ రెసిపీ అయిపోయిన తర్వాత నన్నే టేస్ట్ చేయమన్నారు. చూస్తున్నాను. ఇదే వాటర్ ఫాల్, ఇది ముంజులూరు వాటర్ ఫాల్. చూడండి ఎంత హైట్స్ నుంచి వాటర్ పడుతుందో. కాకపోతే ఈ సీజన్లో వాటర్ కొంచెం తక్కువ ఉంది. కాకపోతే ఆ బండరాయి మొత్తం వాటర్లో ఫ్లో అవుతూ ఉంటుంది. కాకపోతే కొద్ది మొత్తంలో వాటర్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఆ బండరాయి ఇంచుమించు 3 స్టేర్స్ హైట్స్లో ఉంది. అది మీరు ఎప్పుడైనా వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ బండరాళ్ళు మొత్తం నాచు పట్టేసి ఉన్నాయి. దట్టమైన అడవి మధ్యలో ఈ వాటర్ ఫాల్ చూడడానికి చాలామంది ఈ టూరిస్ట్ స్పాట్కి వస్తుంటారు. మీరు ఎప్పుడైనా వీలైతే ఈ అందమైన అడవిలో ఈ వాటర్ ఫాల్ చూడడానికి రావచ్చు. ఇంత అందమైన ప్రదేశం చూస్తుంటే చాలా బాగుంది. కానీ మీ అందరికి చిన్న మనవి, మీరు తెచ్చుకున్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, కవర్స్, ఏవైనా ప్లాస్టిక్ మెటీరియల్ ఉంటే వాడుకున్న తర్వాత ఎక్కడన్నా దూరంగా పాడివేయండి. ఇంత అందమైన ప్రదేశాన్ని మనం పొల్యూట్ చేయడానికి మంచిది కాదు. వాటర్ ఎక్కువ ఉండేటప్పుడు మాత్రం వీళ్ళు కూర్చున్న ప్రదేశంలో మీరు రాకండి. వచ్చారంటే చాలా ఎక్కువ ఉంటుంది ఫ్లో ఇక్కడ. ప్రస్తుతానికైతే ఇక్కడ నాచు పట్టేసి చాలా జారుడుగా ఉంది. మీరు ఎప్పుడైనా వస్తే ఈ జారుడుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలు జారి పడితే తలకు కానీ చేయికి కానీ గట్టిగా దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ వాటర్ ఫాల్కి వస్తే చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఓకే. ఈ అందమైన వాటర్ ఫాల్ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బుట్టాయిగూడెం ఏజెన్సీలో ఇది ఒక అందమైన వాటర్ ఫాల్. ఇది ఇలాంటివి ఇంకా ఉన్నాయి, మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అవి మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతా అయిపోయాక మా బైక్ ఒకటి ప్యాచ్ పడింది. దాన్ని ప్యాచ్ వేయడానికి మేము ముంజులూరు దాకా వెళ్ళాల్సి వచ్చింది. మీరు ఎప్పుడన్నా ఈ ప్రదేశానికి వస్తే మీ బైక్ మొత్తం ఫిట్గా ఉందో లేదో చూసుకుని రండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు మీరు.